సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఒక్క రోజులో లక్షాధికారి, ఎప్పుడూ చూడనంత డబ్బు, బంగారం ఇంట చేరా. ఊహించని అదృష్టంతో జీవితం తారుమారైంది. ఒకే ఒక వజ్రం మొత్తం కష్టాల్ని తీర్చేస్తుంది. కర్నూలు జిల్లాలో మరో వ్యక్తికి విలువైన వజ్రం దొరక్క అది భారీ ధరకు అమ్ముడైంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు కర్నూలు, అనంతపురం జిల్లాలో వజ్రాల సందడి మొదలవుతోంది. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి జనాలొచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తారు. కర్నూలు జిల్లా తుగ్గల్లి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పెరవల్లి, పగిడిరాయి, కొత్తపల్లి, మద్దికెర, అగ్రహారం, హంప, ఎడవలి గ్రామాల్లో ఎక్కువగా వెతుకులాట ప్రారంభిస్తారు. ఈ ఏడాది కూడా మే నెల నుంచే వజ్రాల కోసం వేట మొదలైంది. వర్షాలు పడగానే రైతులు, కూలీలు వజ్రాల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ అన్వేషణలో ఇప్పటి వరకు 41 వజ్రాలు దొరికాయి. వారంతా లక్షాధికారులుగా మారిపోయారు. తాజాగా ఈ సీజన్లో 42వ వజ్రం కూడా దొరికింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన బోయ రామాంజనేయులు అనే రైతు పొలం పనులు చేస్తూ ఉండగా వజ్రం దొరికింది. దొరికిన రాయిని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారస్తుడికి చూపించగా ఇది వజ్రం అని తేల్చి 12 లక్షల రూపాయలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రామాంజనేయులు అతని సోదరుడు శేఖర్తో కలిసి తనకున్న 2 ఎకరాల పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలో పనులు లేనప్పుడు డ్రైవర్లుగా పనిచేసేవారు. అలాంటి రామాంజనేయులకు ఒకే వజ్రం దొరికి 12 లక్షలతో పాటు బంగారం కూడా ఇంటికి రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. రైతుకి వజ్రం దొరికిందనే వార్తతో మరోసారి వజ్రాల వేట ముమ్మరమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, బొంబాయి వంటి ప్రాంతాల నుంచి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. దొరికిన వజ్రాలను కొనేందుకు గుత్తి, జొన్నగిరి, పెరవలి గ్రామాలకు చెందిన వజ్రాల వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. అయితే దొరికిన వజ్రాలు ఎంత విలువ చేస్తాయో వజ్రాలు దొరికిన వారికి అవగాహన లేకపోవడంతో వజ్రాల వ్యాపారస్తులు ప్రజలను మోసం చేస్తూ ఎక్కువ విలువ చేసే వజ్రాలు తక్కువగా కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇంకా రానున్న రోజుల్లో అదృష్టం ఎవరిని వరించనుందో. మేము వజ్రాల వేట కోసం వచ్చినాం. వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ, కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్ని చూసి విన్నాము. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్తా చెదారమని భూగర్భ జలాల్లో కిందికి పోయి భూగర్భ జలం వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన వల్ల పైకి తేలుతున్నాయి. దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడడానికి వస్తారు. అదిగాక జొన్నగిరి అంటే యాక్చువల్గా జొన్నగిరి కాదు, స్వర్ణగిరి అంటారు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది.